అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ నేరంలో వీళ్ళందరి ప్రమేయం ఉందని నేను ప్రూవ్ చేశానంటే వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. మీరిలా బెదిరించి మీరు నేరం చేస్తున్నారు ఆఫీసర్. ఓ మనిషి కనిపించట్లేదనే కేసులో అనుమానం ఉన్న మనిషిని తీసుకురావడంలో తప్పులేదు గాని ఇలా ఇంట్లో ఉన్న అందరినీ తీసుకొచ్చి ఎలా ఇంట్రాగేట్ చేస్తారండి? నేను ఇక్కడికి వచ్చింది ఇంట్రాగేషన్ చేయడానికి. ఇంట్రాగేషన్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి కాదు. మీ పోలీసులు పట్టుకోలేని ఆర్గానిక్ మాఫియా మెయిన్ పిల్లర్ని మేం పట్టించాం. అందుకు మీరు ఇక్కడికి వచ్చి వారాహికి ఇచ్చే గిఫ్ట్ ఇదేనా మేడం? ఒక నేరం బయట పెట్టారు అని ఇంకో నేరం దాచిపెట్టచ్చు అనుకుంటున్నారా? మేము ఏ నేరము దాచిపెట్టలేదు. నిజంగా మా చెల్లి నేరం చేస్తే మేమే అది బయట పెడతాం. ఎందుకంటే నేరాన్ని దాచిపెట్టడం కూడా పెద్ద నేరమని మాకు తెలుసు. మీకు సరైన ప్రూఫ్స్ దొరకకుండా అందరినీ స్టేషన్లో పెట్టి భయపెట్టి బలవంతంగా నేరం ఒప్పించలేరు. చూడు మిస్టర్, నాకు ఈ కేసుకి సంబంధించిన ఎవరినైనా విచారించే అధికారం ఉంది. ఆ పర్మిషన్తోనే నేను ఈ కేసు టేకప్ చేశాను. అలా అని మా అందరినీ టార్చర్ చేస్తారా మేడం? అలా అయితే మీ చెల్లెల్ని నిజం ఒప్పుకోమను. చూడండి, మీరిలా మొండిగా ఉండడం మీకేం మంచిది కాదు. ఈ ఊళ్ళో కృష్ణమ్మ గారి కుటుంబానికి చాలా గౌరవం మర్యాద ఉన్నాయి. ఇప్పటికే ఊళ్ళో వాళ్ళందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళంతా ఓ డెసిషన్ తీసుకొని స్టేషన్ మీదకి వచ్చారంటే ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి మీరు స్పెషల్ ఫోర్స్ను పిలిపించుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆల్ రైట్, మీరందరూ వెళ్ళిపోవచ్చు ఎక్సెప్ట్ సునైనా. అదేంటి మేడం, సునైనా సస్పెక్ట్ని విచారించే అధికారం నాకుంది. కాదు అంటే నిజంగానే మీరందరూ నేరస్తులవుతారు. ఈ విషయంలో మీరు కోర్టుకు వెళ్ళినా గెలవలేరు. నా విచారణ పూర్తి చేసి గాని నేను సునైనాని పంపించను. సునైనా, నువ్వు ఏ నేరము చేయలేదు. నేరం చేయనప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాదు, చీకటి పడ్డాక ఆడవాళ్ళని స్టేషన్లో ఉంచకూడదు. ఖచ్చితంగా ఇంటి దగ్గర దింపేయాలి. ధైర్యంగా ఉండు సునైనా, నీకేమీ కాదు. జాగ్రత్త. కానిస్టేబుల్స్, ఏంట్రా, హాసిని విడాకులు కావాలంటుందనే కోపాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదా?
లేక విడాకులయ్యేలోపు తనని ఎలా టార్చర్ పెట్టాలా అని ఆలోచిస్తున్నావా? హాసిని టార్చర్ పెట్టడం గురించి కాదు, అమ్మ పరువు కాపాడడం గురించి ఆలోచిస్తున్నాను. హాసిని చిన్నదే కాబట్టి చాలా ఈజీగా విడాకులు తీసుకుని వెళ్ళిపోతానంటుంది. కానీ దానివల్ల ఎంతో రెప్యుటేషన్ ఉన్న మన ఫ్యామిలీ పరువు ఏమైపోతుందనే ఆలోచన వస్తే అమ్మ ఎందుకంత టెన్షన్ పడుతుందో నాకు అర్థమవుతుంది. అది కాక నేను చేసిన పని వల్లే మన ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ నుంచి ఏలూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. నేను ఈ ఊర్లో బిజినెస్ పెట్టాలని అనుకోకపోయి ఉంటే అక్కడ అమ్మ చాలా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడికి రావడం వల్ల అమ్మకి మనశ్శాంతి లేకుండా నేనే చేశాను. అందుకే నాకు చాలా బాధగా ఉంటుంది, చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ అదంతా హాసిని మీద చూపించలేకపోతున్నాను. నువ్వు ఈ ఫ్రస్ట్రేషన్ని హాసిని మీద చూపించినా చూపించకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ అమ్మ ముందు మాత్రం నీ ఫీలింగ్స్ని బయట పెట్టుకో. అదొక్కటే కాదు, హాసిని ముందు కూడా ఈ బాధని బయట పెట్టుకో. నీలో నువ్వు ఇంత స్ట్రగుల్ అయిపోతున్నావని హాసినికి తెలిస్తే అది నిన్ను ఇంకా ఎక్కువ ఆడేసుకుంటుంది. నిజమే, నేను అది ఆలోచించలేదు. కానీ ఇదంతా ఎలా బయటపడేయాలో అర్థం కావడం లేదు. అందుకే ఇలా. నువ్వు హాసిని ఏం చేయలేకపోవచ్చు వికీ, కానీ నేను మాత్రం తనని వదలను. వాళ్లలో ఎవరిని వదలను. హాసిని నిన్ను అమ్మని టార్చర్ పెడుతుంటే వారాహి నా మనసుతో ఆడేసుకుంటుంది. నా ప్రేమని నాకు దక్కనివ్వట్లేదు. వదలను. వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్తానో వాళ్ళ ఊహకు కూడా అందదు. వాళ్ళకలా జరుగుతుందని అర్థమై వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ జీవితాల్లో దిద్దుకోలేనంత తప్పు జరిగిపోయి ఉంటుంది. దానికోసం నేను చాలా పెద్ద ప్లాన్ ఆలోచించాను. ప్లానా? ఏంటది? అదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడే ఆ ప్లాన్ అమలు చేయడానికి బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తున్నాను. అదంతా అయ్యాక అప్పుడు చెప్తాను మీకు. ఈ దెబ్బకి పునాది పీకేసిన ఇల్లులా అయిపోతుంది కృష్ణ తులసి ఇల్లు.